లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి సూపర్ హిట్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 పైకెత్తాలి మా గోడ్లు పైకెత్తాలి సూపర్ హిట్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ధిల్లాలి 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 ఈరోజు వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ఆశేష జనవాహినికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు ప్రియతమ నాయకులు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మాజీ పెంచలకోన చైర్మన్ తానంగి నానాజీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈనాటి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మర్రి ప్రమీల గారిని, అలాగే వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన వాకాడుకు చెందిన సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి గారిని, అలాగే మన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని, మన గొల్లపాలెం ప్రియతమ బిడ్డ మనోజ్ కుమార్ రెడ్డి గారిని, పెద్దలు రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ అన్న గారిని, నెలవల్లి భాస్కర్ రెడ్డి గారిని, సత్యవేడు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీపతి బాబు గారిని, అలాగే బీజేపీకి చెందినటువంటి తిరుపతి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని, అలాగే చిల్లకూరు దశరథి రామిరెడ్డి గారిని, అలాగే చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారిని, కోట మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారిని, చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారిని, గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు గారిని, అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి మన నాయకులు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి చంద్ర గారిని, ఆరూరు నారాయణ, బాలసుబ్రహ్మణ్యం, అల్లం వసంత్ గారిని, బత్తిన ప్రమీల గారిని, చల్లా స్వాతి గారిని, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి గారిని, వాకా శ్రీజ గారిని, బసవనూరు భాస్కర్. మనము ఒక మంచి కార్యక్రమాన్ని చాలా రోజుల తర్వాత వాకాడు మండలంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని గూడూరుకి సంబంధించిన చంద్రమౌళి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉత్తర్వులు నెంబర్ 714 తేదీ 14/8/2025 ఉత్తర్వులు నంబరు 714 14/8/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలకవర్గం చైర్పర్సన్ గా నియమించినందున ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ల చట్టము 1966 మరియు 1969లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కాడు పిఏసిఎస్సి అధ్యక్షులందరూ క్షమించాలి.
కొంచెం కన్ఫ్యూజ్. చిట్టమూరు మండలాల పిఎస్సిఎస్ అధ్యక్షులు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. క్షమించాలి, చిన్న కన్ఫ్యూజ్గా ఉంది, అందుకని ఎవరు ఫీల్ అవ్వకూడదు. ఏఎంసీ చైర్మన్ గారు సునీల్ అన్న ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అదే కూర్చోతల్లి. ఈరోజు ఇంకొక ప్రభుత్వం ఉత్తర్వులు నంబర్ 714 తేదీ 14/8/25 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలక ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ఈ దినం వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు ఉపాధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించుతున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టం 1966 మరియు 1969లోని నియమావళికి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్న. అదేవిధంగా ఈరోజు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి శ్రీమతి సిద్ధపరెడ్డి పోలమ్మ గారు, పండ్రంగం వసంత గారు, అదేవిధంగా బత్తిన ప్రమీల గారు, చల్లా స్వాతి గారు, మారవరెడ్డి జనార్దన్ రెడ్డి గారు, వాకా సిరిజ, అదేవిధంగా రికార్డ్ డైరెక్టర్ నాయుడుపేట, అదేవిధంగా సర్పంచ్ ఎంకన్నపాలెం, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ ఏడీ గారు అందరూ ఏ దిగు మీదకి రావాల్సిందిగా ముందుకు రావాల్సిందని అందరికి తలా ఒక పత్రం మార్కెటింగ్ కమిటీ వాళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరూ చేయి ముందుకు పెట్టి గట్టిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏడీ గారు ముందుగా చెప్తారు, మీకు మాట్లాడండి సార్. ఏడీ గారు నేను అంటే మీ పేరు చెప్పి ప్రమాణ స్వీకారం చేయాలి, దాంట్లో ఉంటే చదవండి. ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్ 714 తేదీ 14/8/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలకవర్గం నియమించిన ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు మీ బాధ్యత చెప్పు, మీ పేరు మెంబర్లుగా సభ్యులుగా బాధ్యతలు స్వీకరించుకుంటున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టము 1966 మరియు 1969 లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ సార్. అందరూ సంతకం పెట్టి పోవాలి. ఇక్కడికి వచ్చి అన్న మధు గారు సంతకం పెట్టాలి, అందరూ పేరు పెట్టి. సీనియర్ నాయకులు పెద్దలు శీలం కిరణ్ కుమార్ గారు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ 2 నిమిషాలు, సమయం లేట్ అయిపోయింది కాబట్టి. ఈరోజు వాకాడు మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి గారికి, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులతో కలిసి 18 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతంగా సాగించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా దీవిస్తున్నాను. మనం ఈ పదవి కాలంలో ఎన్ని రోజులు ఉంటాం అనేది కాదు, పదవి కాలాన్ని చేయడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా మండలంలో 5 మందికి 4 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంటే 83 నుంచి పనిచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఏఎంసీ డైరెక్ట్ ఇచ్చి ఈరోజు మళ్ళీ సునీల్ అన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకందరికీ న్యాయం చేస్తాడు అనే దానికి ఒక నిదర్శనం. అదేవిధంగా మా మండలంలో జనసేన కూడా ఒక మెంబర్ ఇచ్చి కూడా మాకు గౌరవించినందుకు సునీల్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చాలా సంవత్సరాల నుంచి ఏఎంసీకి సంబంధించిన నిధులు ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మా చైర్మన్ గారు ఈ 3 మండలాలకు సంబంధించిన ఏఎంసీ పొలాల్లో రోడ్లు వేసేదానికి
చైర్మన్ గారి సహాయ సహకారాలతో అన్ని మండలాలకి సమానంగా కూడా ఇచ్చే ఆ గ్రామాల్లో ఆ పొలాల్లో రోడ్లు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చైర్మన్గా ప్రమాణ చేసినటువంటి ప్రమీల గారికి, వైస్ చైర్మన్ మదన్ గారికి, అలాగే డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ఎమ్మెల్యే గారు మా సోదరుడు, మా ఫ్రెండ్ కూడా మిత్రుడు సునీల్ గారు ఏదైతే అనుకుంటే అదే చేస్తారనేది నిదర్శనం ఇది. ఎందుకంటే ఒక మా ఎస్సీ మహిళకి ఆ అమ్మాయి పేరు చెప్పిన వెంటనే అందరూ కూడా సంతోషించారు. కొంతమంది బాధ ఉంటుంది, కొంతమంది సంతోషంగా ఉంటుంది. కానీ ఆయన మనసులో ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు వాకాళ్ళలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా బాగా చేయడం కూడా చిన్న విషయం కాదు. వాకాళ్ళు చాలా అందంగా ఈరోజు శ్రీశక్తి ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది. దానికి తోడ్పడే తెలుగుదేశం కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, సభ్యులు ఉన్న మిత్రులకు, సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వాకాడు మార్కెటింగ్ కమిటీలో అంతకుముందు నేను కూడా మన సునీల్ గారి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలతో ఆ రోజు నేను కూడా ఏఎంసీ చైర్మన్గా ఇక్కడ నేను కూడా వర్క్ చేయడం జరిగింది. కానీ ఆ రోజులకి ఇప్పటికి చాలా మార్పులు జరుగుతుంటాయి. ఈ రోజు కూడా ఈ చైర్మన్ గారు అయితే వైస్ ప్రెసిడెంట్ అయితే కానీ డైరెక్టర్స్ అందరూ కూడా ఎంతో మంది పేద రైతులు ఉన్నారు. అందరినీ మనసులో పెట్టుకుని అన్ని మండలాలకి న్యాయం చేయొచ్చు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పురుషోత్తం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా మనోజ్ అన్న నిన్న బెంగళూరుకి వెళ్ళిపోయాడు, ఈరోజు రాకూడదండి. మాకు సురేష్ మా ఫ్యామిలీ పాసం సునీల్ కుమార్ గారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు ఏఎంసీ కమిటీ చైర్మన్గా అలాగే డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కొత్తగా ఎదిగినటువంటి పాత వర్గం ప్రజలకి అలాగే రైతులకి మంచి చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, తద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. మా ఈ చట్టంని మరొకసారి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా గౌరవనీయులు, మా తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారికి, అలాగే విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈనాటి జనరల్ బాడీకి, వేదిక ముందున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఏఎంసీ చైర్మన్గా మా దారా సురేష్ సతీమణి మర్రి ప్రమీల గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నిజంగా మా ఈ పదవి నాకు వచ్చినంత హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నానన్న. ఎందుకంటే సునీల్ అన్నని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది అవి ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న సొసైటీ చైర్మన్లు ఎవరు ప్రపోజ్ చేయలే. చైర్మన్ల కాడి నుంచి డైరెక్టర్ల కాడి నుంచి అన్నీ కూడా ఆయనకు సొంతంగా ఆయన విడుదల చేశారు. దాంట్లో ప్రతి ఒక్కరూ కష్టపడిన వాళ్ళే. సో అది చూసుకొని డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్ ఎవరు వస్తారా అని టెన్షన్గా ఉండింది. మా టెన్షన్ని పటాపంచలు చేస్తూ మా కోట మండలానికి, ముఖ్యంగా మా కోట మండలానికి మేము ఎప్పుడో విన్నాం, నాకు తెలీదు. దయాకర్ రెడ్డి గారు ఉన్నారంట ఇంతకుముందు. దాని తర్వాత చైర్మన్నే కాదు, దాంతోపాటు మా సోదరుడు మస్తాన్ బాషా గారికి, అదేవిధంగా నిరుపేద ఎస్టీ మహిళ పోలమ్మ పార్టీ కార్యక్రమం ఉంది, రామ్మ అంటే అన్నీ వదిలేసి మరుక్షణం మా ముందు ఉంటుంది. అటువంటి నిరుపేద కార్యకర్త మా పోలమ్మకి, అలాగే మా వాకా విజయభాస్కర్ గారి సతీమణికి, అలాగే మా మధు యాదవ్కి, మా పలగాటి భాస్కర్ రెడ్డి గారికి, ఈ విధంగా 6 మందికి, ఈ బాడీలో 6 మందికి ఈరోజు మా కోట మండలానికి పదవులు వచ్చాయంటే నిజంగా మా అదృష్టం అని చెప్పాలి. దానికి మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చైర్మన్ పదవి గతంలో చూసుకున్నా, పక్క మండలాల్లో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా పెద్దోళ్ళు పోట్లాడే పదవి ఇది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఏఎంసీ చైర్మన్ది. అంటే అంత పెద్ద ప్రోటోకాల్ ఉండే పదవి ఈరోజు ఒక నిజాయితీ, నిబద్ధత
కల్లా ఒక సురేష్ భార్యకి, ఎందుకంటే ఇది మహిళకు వచ్చింది కాబట్టి ఈరోజు అన్నతో కలిసి నిజాయితీగా, నిబద్ధతగా, క్రమశిక్షణగా ఇన్ని రోజులు వైసీపీ పాలనలో, అరాచక పాలనలో వ్యతిరేకంగా ఎంపీటీసీగా గెలిచి అంత నిజాయితీగా ఉంటే సునీల్ అన్న ఎంత స్థాయిలో పెడతాడో అనేది దీనికే నిదర్శనమని గట్టిగా మీరందరూ ఒకసారి క్లాస్ కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. అయితే గమనించాలి, మనం చాలామంది ఎమ్మెల్యేలు వస్తారు, లీడర్లు ఎవరో తెలియదు, ఊర్లు ఏందో తెలియదు, సమస్యలు ఏందో తెలియదు, అన్నీ తెలిసిన నాయకుడు మన సునీల్ అన్న. ప్రతి ఒక్కరిని మా జగన్మోహన్ అని చెప్తుంటాడు, ఈ జిల్లాలో పాత రోజుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు పిలిచినంత మందిని ఎవరు పిలవరు, ఇప్పుడు మన సునీల్ కుమార్ పిలుస్తాడని చెప్పి చెప్తుంటాడు జగన్న. ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకుంటాడో నాకైతే అర్థం కాదు, కానీ ఊరికి పోతే 100 పేర్లు పిలుస్తాడు. పాకాడు మండలంలో కొన్ని పేర్లు నేను కూడా పిలవలేకపోతే స్వచ్ఛందంగా ఇంటి పేరుతో కూడా పిలుస్తాడంటే ప్రతి ఒక్కరిని అంత గుర్తుపెట్టుకొని ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారని చెప్పి తెలుసుకునే దాంట్లో నిపుణుడు మన ఎమ్మెల్యే గారు. కష్టపడి పని చేస్తే ఏ రోజైనా పదవులు తగినది మనకి దక్కుతుందని చెప్పి మనందరం కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది కార్యకర్తలు, నాయకులే ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం గమనించాలి. అయితే ఈరోజు గమనించాలి మనం, ఇది వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, వ్యవసాయానికి సంబంధించింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు, రైతులందరూ నాశనం అయిపోతారు, పంటలు పండమని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాను, కళ్ళు తెరుచుకొని చూడండి. వాకాడు బ్యారేజీలో ఏ రోజు ఒక్క నీళ్లు లేకుండా ఈ రోజు బ్యారేజీ నిండా నీళ్లు ఉన్నాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే. వైసీపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాం. కానీ వాతావరణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. గత ప్రభుత్వంలో ఎండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి వైసీపీ నాయకులకి హెచ్చరించి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఇంకొక వైస్ చైర్మన్ గా మా సోదరుడు మధుసూదన్ రెడ్డి గారు. ఈ మండలంలో అన్న నేను ఇందాకే చెప్పాను, బాహుబలి లాగా పోరాటం చేసి ఈరోజు 3 మండలాలకి వైస్ చైర్మన్. ఎందుకంటే మహిళ కాబట్టి పక్క నుండి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మదన్నకు బాధ్యత ఉంది. ఎందుకంటే వాకాల్లోనే ఎక్కువ ఆఫీసు, గోడౌన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే సెలక్షన్ ఎంత బాగుందో సునీల్ అన్న ఇక్కడే మనం గమనించాలి, రాజకీయం తెలిసిన వాళ్ళు కాబట్టి. అందుకని అదేవిధంగా చాలా ముఖ్యమైన వాళ్ళు, పార్టీ కోసం గత గవర్నమెంట్ లో కష్టపడ్డ వాళ్ళందరినీ డైరెక్టర్లుగా ఎన్నుకోవటం, ఏదికి మీద ఉన్న నాయకులందరికీ, ఈయనకు వచ్చిన కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులకి, అదేవిధంగా కూటమి అభిమానులకి పేరు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రబీలను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. అన్న గతంలో ఎంతో మంది చేశారు. ఈరోజు మనం ప్రమేలమ్మని మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం వల్ల కొంత నిధులు కూడా 10 కోట్ల పైన చిలుకు ఏఎంసీ దగ్గర ఉంది. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి అశోకపల్లి దగ్గర కూడా 1 ఎకరా 2.5 ఎకరా స్థలం ఉంది ఏఎంసీకి సంబంధించింది. మనం ప్రమేలమ్మకు కానీ మీకు కానీ అదే ఎమ్మెల్యేగా మనం మంచి పేరు తేవాలంటే ఆమె ద్వారా, మీ ద్వారా మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టి కొన్ని గోడౌన్స్ కట్టి అదే అశోకపల్లి కాడ ఒక మార్కెట్గా కొన్ని కొట్లు కూడా కట్టి ఇస్తే ఏఎంసీని డెవలప్ చేసినట్టు ఉంటుందన్న. గతంలో మన మనోజ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు, అయినా జరగలేదు. వైకాపా ప్రభుత్వంలో ఏమీ లేకుండా శంకుస్థాపన చేసుకుని ఉన్నారన్న. ఇప్పటికి 10 ఏళ్ళు దాటింది శంకుస్థాపన చేసి కూడా. దానివల్ల నిరుపయోగంగా ఉంది. ఆ స్థలం చూస్తే చెట్లు పుట్లు అన్ని చేరిపోయి పావులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడుండే గోడౌన్స్ కూడా పైన మొత్తం ఉరుస్తుందని చెప్పారు. మొన్న అదే సురేష్ కానీ మేము కానీ జలీలు అందరం వచ్చి అడిగితే ఉరుస్తున్నాయన్నారు. రైతులు దీంట్లో ఒడ్లు దాచిపెడితే అన్ని వర్షాలు గడిచిపోతున్నాయన్న. దీని మీద మీరు కూడా వాకాడి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి ఆ నిధులను ఉపయోగించేటట్టు మనం మాట్లాడి తీసుకొని వస్తే మనం ఏదో కమిటీ చేసాము. మనం ప్రవేశించినటువంటి మా అన్న సునీల్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు, కూటమి నాయకులకు, నా ముందున్నటువంటి బంధుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా
నేను మీ ముందు ఇంత ఆనందంగా నిలబడున్నాను అంటే దానికి కారణం మా అన్న సునీల్ అన్న గారు. మా సునీల్ అన్నకు ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇంత గౌరవంగా మీ ముందు నిలబెట్టినందుకు మా సునీల్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అన్న నన్ను రా తల్లి అని ఆప్యాయంగా పిలిచినప్పుడు మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి అన్నకు సొంత చెల్లిగా పుట్టలేదని ఎన్నోసార్లు అనుకున్నాను. నాకు మరొక జన్మంటూ ఉంటే ఇలాంటి అన్నకు చెల్లెలుగా పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. అలాగే మా హరిజన వారి నుంచి ఎవరు వెళ్ళినా అన్న ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీలు టిఫిన్లు ఇప్పించి వాళ్ళు అడిగినటువంటి సాయం చేసి పంపుతారు. గారు మనకు దొరకడం మన నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఇప్పుడు బీజేపీ జిల్లా నాయకులు నా తమ్ముడు పురుషోత్తమ్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు మా శీలం కిరణ్ గారికి, పెద్దలు మా నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు సోదరులు మనోజ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు జనసేన నాయకులు ఎలక్షన్లో నా వెన్నంటూ ఉండి నేను ఎక్కడికి వెళితే అక్కడికి జనసేన సేనాలను నాతో పంపించి లాస్ట్ దాకా నా గెలుపు వరకు నా యొక్క కౌంటింగ్లో కూడా మనకన్నా ఎక్కువ టెన్షన్తో మా బాధ నేను చూడలేదు. మా చంద్రబాబు ప్రతి రౌండ్కి అన్ని టేబుల్ దగ్గరికి వెళ్ళి వేసుకొచ్చి మా కిరణంతో కూర్చొని నా గెలుపులో పూర్తిగా ఎక్కడ కొద్దిగా కూడా స్వార్థం లేకుండా పనిచేసినటువంటి చంద్రశేఖర్ గారికి, అలాగే పెద్దలు నా తమ్ముడు సోదరుడు శ్రీపతి బాబు గారికి, అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాజన్న గారికి, అలాగే పెద్దలు పార్టీ కోటమండలారెడ్డి గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు ఇప్పుడు వైస్ చైర్మన్ మా మధురెడ్డి గారికి, సోదరుడు కిషోర్ నాయుడు గారికి, చిట్టుమూరు పార్టీ అధ్యక్షులు, అలాగే మా దశన్న గారికి, అలాగే మా జలీల్ అహ్మద్ ఈ కార్యక్రమాన్నంతా తల మీద వేసుకొని చేసినటువంటి మా జలీల్కి, మా మధు యాదవ్కి, మా మోహన్ రెడ్డికి ముగ్గురు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యులు సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గుణపాటిపాలెం మా నాయకులు మదన్న గారికి, ఇక్కడికి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మర్రి ప్రమీలమ్మ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాకు తెలిసినప్పటి నుంచి వెంకట సుబ్బారెడ్డి గారు ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు ఉన్నప్పుడు, దాని తర్వాత నాకు తెలిసినప్పటి నుండి ఈ వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీకి మా నాయకులు మా వైస్ చైర్మన్ మధురెడ్డి గారు తక్కువ, ఎందుకంటే ఈ పదవి చాలా తక్కువ, కానీ నేనే రిక్వెస్ట్ చేశా, కన్విన్స్ చేశా, అన్న మీరు ఉండండి అన్న, యాక్చువల్గా ఇది ఓసీ అవుతుందని అంటున్నారన్న, పార్టీ నిర్ణయం అన్న, కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఉండన్నా అని చెప్పి బతిలాడి ఒప్పించా. దానికి నేను చెప్పిన దానికి ఒప్పుకున్నందుకు మా వసూదనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు పార్టీ చేసిన కష్టంలో ఇదేం మీకేం పెద్ద పదవేం కాదని నేను తెలియజేస్తానన్నా. అట్లాగే ఇప్పుడే మా జలీల్ చెప్పాడు, మా పోలమ్మ మెంబర్ అమ్మాయి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా కళ్యాణ్ మీకంతా తెలుసు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అంటే ఇప్పుడు కూడా ప్రేమగా మా వసంత్కి, అట్లాగే మా జెడ్పీటీసీ మా బత్తిన ప్రమీలమ్మ గారికి, అలాగే శ్రీమతి చెల్ల స్వాతి గారికి, అలాగే సోదరులు చిట్టమూరు మండలంలో పార్టీ ఏ సహాయ సహకారాలు కావాలన్నా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి మా కిషోర్ నాయుడికి చేదోడు వాదుడుగా ఉన్నటువంటి మా మారన్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మా భాస్కర్ రెడ్డి గారి మిసెస్ వాకా శిరీష గారికి, అలాగే భాస్కర్ గారికి, బసవరాజు భాస్కర్ గారు జనసేన నాయకుడు మా బసవరాజు భాస్కర్ గారికి, అట్లాగే ముఖ్యంగా
యామిని గారికి, అలాగే పెద్దలు మా రవణ గారి మిసెస్ యామినక్కకి, అట్లాగే మా నిన్నమాకారానికి మీరు అందరూ కూడా వచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీ ఎస్సీ అయింది. ఎస్సీ అయిన తర్వాత ఎవరికి ఇద్దామని ఆలోచిస్తే నేను చెప్పేది ఒకటే, అందరికి కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకి, వేదిక కింద ఉన్న వాళ్ళకి, ఎక్కడున్నా ఎలక్షన్లో కానీ వేరే విషయాల్లో కానీ జనాలతో సంబంధం ఉండి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు గెలిచేవాడే మగోడు. అట్లా కాకుండా నేనున్నాను, ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టుకున్నాను అంటే అది కుదరదు. నువ్వు జనాలతో ఉండేదాన్ని బట్టే నిన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు జనాలతో లేకుండా నేనున్నాను, నేను పాతవాడిని ఏంటి కాదు. నువ్వు జనాలతో ఉండాలా, పేదవాళ్ళకి పనిచేయాలా. పేదవాళ్ళకి పని చేయకుండా నీకు నువ్వు లీడర్గా పాటిస్తే కుదిరే పరిస్థితి కాదు. ఆ పరిస్థితి నా దగ్గర అయితే కుదరదు. నువ్వు పనిచేయి, నాకు తెలుసు నీ సత్తా ఏందో చూసే ఈ పదవులు ఇస్తాను. డైరెక్టర్గా వచ్చారు అందరూ కూడా పోయినసారి ఎలక్షన్స్లో గత 5 సంవత్సరాల్లో అందరూ ఇబ్బంది పడిన వాళ్ళే. చాలామంది వరకు ఇంకా కూడా కేసులు కూడా కొట్టేలా అన్ని కేసులు ఉన్నాయి. ఎందుకంటే సురేష్ గురించి చెప్తున్నా. సురేష్ అంత కాంపిటీషన్లో కోటలో ఎంపీటీసీ గెలిచాడంటే నాయకుల సహాయ సహకారంతో మగోడు, దాంట్లో డౌట్లే. ఎవరు చెప్పినా అది కుదిరే పని కాదు. అలాంటి కుటుంబానికి ఇచ్చా నేను. ఊరికే పరాజయమైన కుటుంబం వాళ్ళకి ఇవ్వాలా, జనాలు లేని వాళ్ళకి ఇవ్వాలా. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా అనాథ నుండి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దిక్కు అన్నీ పెద్దగా ఉన్నటువంటి మా మదన్నకి ఇచ్చా. ఎందువల్లంటే ఆయనకి ఇవ్వాలా చెప్పా ఇందాక. ఆయనకి ఇది సరైన పదవి కాదు, తక్కువ పదవే, కానీ ఇక్కడ పార్టీ కోసం, మారేడి కమిటీ బాగోగు కోసం ఆయన అవసరం కాబట్టే నేను బలవంతం చేసి ఒప్పించానని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో వాకాల్లో ఇప్పుడు కూడా మనకు 6-7 మైనస్ ఉండేది. అంతకుముందు పరిస్థితి వేరు. ఈసారి మన మదన్నకి చాలామంది అటాచ్ అయ్యారు. మన విజయ శ్రీనివాసరెడ్డి గారు నీళ్ళు ఈరోజు ఉన్నాయంటే మా సేనన్న దయ. మొత్తం కష్టపడి తిరిగినది మా సేనన్న. వీళ్ళందరూ కొత్త వాళ్ళంతా మదన్నకి అటాచ్ అయ్యారు. ఈ వాకాడు మండలంలో ఎంత చేసి ఏం చేసినా 500 మైనస్ మనకి. గతంలో 1000 మైనస్ వచ్చినది ఇక్కడ. దానికి కారణం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎంత కష్టపడి పనిచేశారో. పోయిన ఎలక్షన్లో మనకు పనిచేసిన వాళ్ళు కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పనులు చేసేది మనం, ఓట్లు వేసేది అవతల వాళ్ళకి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో ఈ వాకాడు మండలంలో ఒక్క పైసా కూడా నిధులు తీసి ఖర్చు పెట్టడం దాఖలాలు లేవు. ఒక్క తట్ట మట్టి కూడా మీ గ్రామాల్లో వేసిన దాఖలాలు లేవు. మనం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ మా మదన్న, మా మనోజ్ అన్న వీళ్ళ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ యొక్క వాకాడు మండలంలో. అయినా ఓటింగ్ వచ్చేటప్పటికి చాలా మైనస్ 7,000 మైనస్ అయింది నాకు పోయినసారి. ఈసారి కూడా మనం పనులు చేస్తున్నాం. మన నాయకులు పాపం పనుల మీదే తిరుగుతూ ఉంటారు, కానీ ఓటు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఓట్లు మన వాళ్ళకి ఇట్లే. ఎందువల్ల ఇట్లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. పనులు నా దగ్గరకు వచ్చి నాతో తగ్గు వేసుకుని, నాతో రద్దు చేసుకుని, నాతో అలిగి, నన్ను ఫోన్లో తిట్టి అవన్నీ చేస్తారు. ఓకే, వెరీ గుడ్. పని చేసినప్పుడు మీరు ఓట్లు కూడా ఏం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఓటు ఎందుకు అడగట్లేదు జనాలు? మీరు పని చేస్తున్న ఓట్లు వేయించాలి కదా. ఈ మండలంలో కొన్ని కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ వరుసగా గ్రామాలు ఎత్తుకుంటే, పోలింగ్ బూత్ ప్రకారం ఎత్తుకుంటే మైనస్. పెన్షన్ ఇచ్చింది మనం, పెన్షన్ పెంచింది మనం, పోయినసారి కూడా లోన్లు ఇచ్చింది మనం, అన్ని పనులు చేసాం, కానీ ఓటుకు వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనం చేసిన ఇప్పుడు మనం 1000 రూపాయలు పెంచాం, సంవత్సరాలు 1000 రూపాయలు పెంచారు. మనం గెలవడం 1000 రూపాయలు పెంచి ముందు నెల పెన్షన్ కూడా కలిసి 6000 ఇచ్చాం అందరికీ. తర్వాత వికలాంగులకి 3000 పెన్షన్ ఉంటే 3000 పెంచాం. తర్వాత డయాలసిస్ పేషెంట్లకి 10,000 ఇస్తున్నాం. బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. గత వాళ్ళు ఇచ్చారా చెప్పండి? వాళ్ళు ఇలా ఇప్పుడు 1వ తేదీ పోతున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. అదే బాబు గారు బాధ ఏంటంటే మనము జనాలకి చెప్పాలా చేసిన పని. మన ఊరికే ఫోటోల పరిమితం అయితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. మనం చెప్పాలయా, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు మీకు ధన్యవాదాలయా,
చెప్పాడు, చేసాము, తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి మీరు పెంచిన తర్వాత మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో మీరు అందరూ నాయకులు కార్యకర్తలు ఇంటికి తిరిగాం మనం. అవి చూసి మనలో కొంతమంది కూడా అబ్బా అవుతాయా అవ్వా అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు మనం చెప్పేటవన్నీ చేస్తూ ఉన్నాం. అవి మీరు చెప్పాలా. ఈరోజు తల్లికి వందనం, ఇది అమ్మ ఒడి, తల్లికి వందనం ద్వారా ఈరోజు మనం ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డ చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తూ ఉన్నాం. అవి మీరు చెప్పాలా. వాళ్ళకి మనసులో ఉంటుంది, మీరు చెప్పది గుర్తురాదు వాళ్ళకి. ఎందుకంటే 3 రోజుల ముందు తిన్న కూర మనం చెప్పడం ఈరోజు అడిగితే, కాబట్టి రేపు అదే పరిస్థితులు. కాబట్టి మీరు చెప్పాలి ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తల్లికి వందనం మీకు వేసాం, ఇదో గ్యాస్ సిలిండర్ 3 ఇస్తాను సంవత్సరానికి, మేము ఇచ్చాం, ఫ్రీగా ఇచ్చాం అని చెప్పాలా. ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సులు వేసాం, మీరు పోతున్నారు అని చెప్పాలా. అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, మొదటి విధంగా 7,000 రూపాయలు ఇచ్చామని చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది. అలాగే డిఎస్సి 16,347 పోస్టులు ఫిలప్ చేశాం. గత 5 సంవత్సరాలు ఒక పోస్ట్ ఫిలప్ చేయాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అది చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు చెప్పనే వల్ల మీరు వేస్ట్. మీరు ఎంతసేపటికి మనం ఉండే చాలు ఊళ్ళో, ఇంకోటి రాకూడదు అంటే అట్టే ఉండదు. సత్తా ఉన్న నాయకుల్ని పిలుచుకోండి, సత్తా ఉన్న వాళ్ళని పార్టీలో ఆహ్వానించండి. నా రిక్వెస్ట్. నేను చెప్తాను వినండి. మీరు ఊరికే మేమే ఉంటాం, మేమే గిరిగీసుకుంటాం, మేమే అంటే రేపు ఓడిపోతే నన్ను నాతో పాటు మీకు కూడా గుమ్ముతారు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ గ్రామాల్లో ఓడిపోతే ఎవరికి ఎఫెక్టా? ముందు నాకు, తర్వాత మీకు. కాబట్టి మనం గెలవాలంటే ఊర్లో సత్తా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కలుపుకోవాలి.